కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి ఉదయకాలం పరిశుద్ధ ఆదివారి పండుగ దినం మీ నామాన్ని స్తుతిస్తున్నాను. 22వ కీర్తనలో నుంచి మీరు మాతో మాట్లాడారు. రాజైన దావీదు తన వ్యక్తిగత జీవితంలో కలిగిన అనేక శ్రమల్లో మీరు ఎలాగూ తోడుగా ఉండి సహాయం చేశారో, మా జీవితాల్లో కూడా మీరు ఎలాగూ దయ చూపుతూ వచ్చారో మాట్లాడినందుకు వందనాలు నాయనా. ప్రభువా నాయనా, రాజైన దావీదు మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు విజయం పొందిరని తెలియజేశాడు. నాయన గర్భవాసి అనేది మొదలుకొని మాకు ఆధారము మీరే అని నాయన మీ నామాన్ని స్తుతించాడు. కనుక యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను స్తుతించండి, ఆయన మీరు ఆరాధించండి అని మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా నీ ప్రేమ కొందనాలు. నా యొక్క జీవితాన్ని ఇచ్చిన దేవుడు, బ్రతుకునిచ్చిన దేవుడు, క్షేమాన్నిచ్చిన దేవుడు మీరు నాయన. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను మీరు ప్రేమించి మా రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన అమూల్య రక్తము ద్వారా నాయన నిన్ను కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఆత్మీయంగా నీ బిడ్డలుగా మమ్మల్ని మలుచుకున్నందుకు స్తోత్రాలు. లోకంలో నాయన కొట్టుమిట్లాడుతూ పాప సంబంధమైన వారికి బ్రతుకుతున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి నాయన కొరింథీ పత్రిక 1:9 ప్రకారంగా సహవాసాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. యోహాను పత్రిక 1:3 ప్రకారంగా పరలోకపు తండ్రితో కుమారునితో మాకు మీరు ఐక్యతను సహవాసాన్ని కలిగించినందుకు స్తోత్రాలు. నేటికి మా పట్ల మీ కృపను కనపరుస్తూ నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రం. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి ఒక క్షణమైనా నిన్ను వేడినా ఏమవుదునో తెలియదయ్యా. పాట సంఖ్య 350. పాట సంఖ్య 350. ఒక క్షణమైనా నిన్ను వేడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియ. ప్రభు నీ తోడు నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో క్షణమైన నిన్ను వేడినా నేనేమవుదునో తెలియ. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వేడి నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కొనుకగయన్నడు నిద్రించక నీ కను పాపలో కాపాడు వాడవు. కొనుకగయన్నడు నిద్రించక నీ కను పాపలో కాపాడు వాడవు. కాపరివైనా నీ మందలో బ్రతుకుచున్నానయ్యా. కాపరివైనా నీ బ్రతుకు
బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నిన్ను వేడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నిన్ను వేడినా నేనేమవుదునో తెలియదయ్యా. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 47వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. 47 మొదటి నుండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలము లోతుండెను. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమ వాత్సల్యతను బట్టి స్తుతిస్తున్నా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినుటకు దయ చూపండి. కృపను కనికరాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి నుండి 4-5 వచనాలు దేవుని సేవకుడైన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడిన అమూల్యమైన విషయాలు. కొన్ని విషయాలు అర్థం కానట్టు ఉంటాయి, కానీ చాలా లోతైన ఆత్మీయ సత్యాలను మనకు బోధిస్తూ ఉంది. యెహెజ్కేలు అనే ఈ వ్యక్తి యాజకుల కుటుంబానికి చెందినవాడు. అంటే ప్రవక్త. ఇతడు కూడా ఒక ప్రవక్తనే. ఇతని తండ్రి పేరు బూజీ. కనుక మరి చరిత్ర ప్రకారంగా బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి 10,000 మందిని వారి దేశానికి తీసుకెళ్ళాడు. 10,000 మందిని వారి దేశానికి తీసుకెళ్ళాడు. కనుక ఆ బానిసలుగా బందీలుగా తీసుకొని పోబడిన వారిలో ఉన్నవాడే యెహెజ్కేలు. అంటే చెరలో ఉన్న ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడటానికి ఏర్పాటు చేసుకున్న సాధనం. కనుక బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత బబులోను దేశంలో ఒక అద్భుతమైన నది, కేబారు అనే నది ఉన్నది. ఈ నది దగ్గర కూర్చున్నప్పుడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. మొదటి అధ్యాయం 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. గమనించండి, ఎవరి మధ్య కాపురం ఉన్నాడు? చెరలో. ఎవరు చెరలో ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు. కనుక వీళ్ళను, దేవుని ప్రజలైన వారిని బబులోను రాజు వచ్చి చెరలోకి తీసుకెళ్ళాడంట. కనుక చెరలో నేను వారి మధ్య కాపురం ఉంటిని అంటే ఇతను కూడా ఎక్కడున్నట్టు? చెరలో ఉన్నాడు. కనుక చెరలో ఉన్న యెహెజ్కేలు కేబారు అనే నది దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనమే యెహెజ్కేలు పుస్తకం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సరిచేసే విషయాలు, వారి ఆత్మీయ భౌతిక వాగ్దానాలు, వారిని ఆధ్యాత్మికంగా దీవించటానికి లేక హెచ్చరించటానికి, వారిని బాగు చేయటానికి దేవుడు వాడుకున్న ప్రవక్తనే యెహెజ్కేలు ప్రవక్త. ఈ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా
దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని తాను చక్కగా తెలియజేస్తూ వచ్చాడు. మనం చదువుకున్న ఈ యొక్క అధ్యాయంలో ఒక నది బయలుదేరెను అని రాయబడింది. ఒక నది బయలుదేరినది. ఈ నదిలో ఒక వ్యక్తి కొలకర చేతబట్టుకొని కొలుసుకుంటూ అందులో ప్రవేశించాడు. చదువుదాం 47వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుషుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు చీలమండలము లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకను ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదగలవలసినంత నీరు గలది ఆయను. గమనించారా? కనుక 4 అనుభవాలు ఈ నదిలో మనం చదువుతున్నాం. ఈ నది ఎక్కడి నుండి పారుతుంది? ఎక్కడి నుండి? 47వ అధ్యాయం 1వ వచనం. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప క్రింద నుండి నీళ్లు ఉబికి. ఎక్కడంట దీని పుట్టుక? మందిరము యొక్క గడప క్రింద. కనుక ఈ నది ఏదో అన్ని నదులు లాంటి నది కాదు సుమా. ఏదో మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న కృష్ణ, పెన్న, లేక గోదావరి, తుంగభద్ర ఇలాంటి నది కాదు. కనుక ఇదేదో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పే నదిలాగే ఉన్నది. కనుక ఈ నది మనకు మంచి ఆత్మ సంబంధమైన విషయాలను బోధించటానికి దేవుడు తన సేవకుడైన యెహెజ్కేలును దర్శనములో ఆయన అలా నడుపుకుంటూ వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, ఒక మనుషుడు వచ్చాడు, కొలతతో కొలకర్ర తీసుకొచ్చాడు, 1000 మూరలు కొలిచాడు. 1000 మూరలు అంటే ఇంచుమించు 450 మీటర్లు సుమారు ఉంటుంది. కనుక 450 మీటర్ల లోతు ఆయన కొలిచి నన్ను నడిపించాడు. నాలో 4 అనుభవాలు జరిగినాయి అంటాడు. ఈ 4 అనుభవాల్లో మొదటిది ఏంటంటే, ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ చీలమండలం అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, మోకాళ్ళ లోతు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, మొలలోతు అన్నాడు. ఆ తర్వాత ఇక మునిగి తేలి దాటలేనంత మునిగి అనుభవం అని చెప్పాడు. గమనించారా? కనుక ఈ నదిలో ప్రవక్త నడుస్తున్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. ఈ నది సాధారణమైన నది కాదు. ఇది ఒక అసాధారణమైనది. ఇది ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు బోధిస్తున్నది. గమనించండి, తల్లి పాలు బిడ్డకి ఎంత అవసరమో విశ్వాసికి వాక్యం అంతే అవసరం. వాక్యాన్ని సరిగా నీవు తీసుకోకపోతే ఆత్మీయంగా నీవు బలవంతుడు కాలేవు. వాక్యం లేకుండా కూడా చాలామంది ఎదుగుతున్నారు కదండి అంటారేమో. వాళ్ళు ఉద్రేకంగా ఎదుగుతారు, అనాలోచనగా ఎదుగుతారు, కారు ద్రాక్షలు కాసి ఎదుగుతారు. ప్రభు రాకడలో వారికి సరైన ఫలాన్ని వారు పొందరు. వాక్యాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకున్న వాళ్ళు, వాక్యాన్ని ప్రేమించటం నేర్చుకున్న వాళ్ళు, వాక్య సారాన్ని తీసుకోవటానికి ఇష్టపడేవారు దేవుని మనసు ఎరుగుతారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు వాక్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయి అన్నాడు యేసు ప్రభు. దేని యందు ప్రతిష్ఠించాలంట? వాక్యమునందు ప్రతిష్ఠించు అన్నాడు. అంటూ నీ వాక్యమే సత్యము అంటాడు. మరలా ఏమంటున్నాడు? నీ వాక్యమే సత్యము అని చెప్తాడు. అంటే మిగతాది సత్యం కాదు అని కదా అర్థం. కనుక ఈ మందిరపు తూర్పు గడప కింద నుండి ప్రవహించిన ఈ నది ఏమై ఉంటుంది? యేసుక్రీస్తు అయి ఉంటాడు. కనుక దేవుని మందిరములో అనేకుల దాహాన్ని తీర్చగలిగిన ఈ నది యేసుక్రీస్తు అయి ఉంటాడు. అనేకులను ఆత్మీయంగా దీవించగలిగిన ఈ నది పరిశుద్ధాత్ముడై ఉంటాడు. దీనిని యేసు ప్రభువారు ఇలాగన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి. 37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు. కడుపులో నుండి నదులు వస్తాయా? కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, కడుపులో నుండి ఏ నదులు వస్తాయంట? జీవజల నదులు.
నా యందు విశ్వాసం ఉంచువాడు. దేవుని ప్రజలుగా గమనించండి, దేవుని మందిరములో ఒక నది ఉన్నది, ఈ నది యేసు ప్రభువే. దేవుని మందిరములో ఒక నది ఉన్నది, ఈ నది పరిశుద్ధాత్ముడే. కనుక ఇందులో నడుస్తూ ఉంటే, ఇందులో నీవు ఎదుగుతూ ఉంటే, ఇందులో నీవు చక్కగా ఆనందిస్తూ ఉంటే, నీ కడుపులో నుండి అంటే నీ హృదయంలో నుండి కూడా దేవుడు ఏమిస్తాడంట, జీవజల నదులిస్తాను అని ప్రామిస్ చేశాడు. కనుక దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు ఉబ్బుకును అని ప్రభు చెప్తున్నాడు. ఇంతకు ఈ నదికున్న స్పెషల్ ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 9వ వచనాన్ని చదువుతారా? 9వ వచనం, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల ఎల్లా జలచరములు అన్నియు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో, దేవునికి స్తోత్రం. ఇది ఈ నదికున్న స్పెషల్. ఈ నదికున్న లక్షణం ఏంటంటే, ఇది వడిగా పారేది. ఈ నదిని అడ్డుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? ఈ నదిని బ్రేక్ చేయగలిగిన వాళ్ళు, అడ్డుకోగలిగిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. క్రీస్తు శకం నుండి ప్రారంభ శతాబ్దము నుండి ఇప్పటి వరకు ఈ జీవజలపు నది అనే క్రీస్తు సంఘాన్ని, జీవజలపు నది అనే పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని కనుక బలవంతంగా ఆపాలని చూసిన వాళ్ళు ఉన్నారు. నిజముగా శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, హత్యల ద్వారా, కరువు ద్వారా అధికారమును అడ్డం పెట్టుకొని రకరకాలుగా ఈ నదిని పూర్తిగా విధ్వంసం చేయాలనుకున్నారు. కానీ నది వడిగా పారే నది. ఈ నది ఎలాంటిదంట? వడిగా పారిద్ది. ఇది పారటం ప్రారంభించిందంటే ఈ నది దేశాలు, రాష్ట్రాలు, కొండలు, లోయలు, ఎత్తు పల్లాలు అన్నిటినీ తడుపుకుంటూ అనేకుల జీవితాల్లో వెలుగును ప్రసాదించింది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఇది వడిగా పారు నది. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? ఈ నది వచ్చు చోట్లెల్లా జలచరములన్నయు బ్రతుకును. ఈ నది వచ్చు చోట్లెల్లా ఏం బ్రతుకుతాయి అంట? జలచరములు బ్రతుకును. గమనించండి, జలచరములు అంటే చేపలకు నీరు చాలా ముఖ్యం. నీటికి అంటే చేపలకు నీరు ఎంత అవసరమో విశ్వాసికి దేవుని వాక్యం అంతే అవసరం. అర్థం చేసుకోండి. నీరు ఎండిపోతే చేపలు చచ్చిపోతాయి, జలచరాలన్నీ చచ్చిపోతాయి. వాక్యం అనే జీవ నది లేకపోతే ఆత్మీయంగా మనుషుడు చచ్చిపోతాడు. అది విషయం. అందుకే 119:50 వచనంలో కీర్తనలు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, అది నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించెను. ఈ నది ఎక్కడికి పారును అక్కడ జలచరములన్నీ ఏమవుతాయి అంటున్నాడు? బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీరు, చెడ్డ నీరు కాస్త మంచినీరు అయిపోతుంది. ఈ నది పారిన ప్రతి స్థలములో సమస్తమును బ్రతుకును. దేవుని బిడ్డగా గమనించండి, దేవుడు యెహెజ్కేలుకి ఇదంతా చూయిస్తున్నాడండి. యెహెజ్కేలు, ఇదిగో మందిరపు గుమ్మము ఎద్ద నుండి గడప కింద నుండి ప్రవహించిన ఈ నది ఉన్నదే, ఉన్నది ప్రభా, నన్ను వెంబడించు, నాతో పడి ఈ నదిలోకి దిగు. ఏంటి దీని స్పెషల్ ఏంటంటే, ఇది వడిగా పారే నది. ఇది ఎక్కడికి వెళితే అక్కడ అనేకులు బ్రతుకుతారు. ఈ వాక్యము ఎక్కడికి వెళితే అనేకులు దీవించబడతారు. ఈ వాక్యమనే క్రీస్తు, ఈ వాక్యమనే దేవుడు, లేక పరిశుద్ధాత్మ అనే ప్రవాహము, ఈ నది ఎవరి హృదయంలోకి వెళుతుందో, ఎవరి ఇంటిలోకి వెళుతుందో, ఎవరి జీవితాల్లోకి వెళుతుందో వాళ్ళు బ్రతుకుతారు. ఇది దీనికి ఉన్న ప్రత్యేకత. ఈ దినాల్లో బ్రతికించే దైవ క్రమంతో కూడిన వాక్యం కంటే మనిషిని గలిబిలి గందరగోళానికి చేసి నిజముగా మసిబూసి మారేడికాయ చేసే భక్తిని అనేకులు వెంబడిస్తున్నారు, అనేకులు ఇష్టపడుతున్నారు. అర్థం కావటం లేదు. అందుకే ఇర్మియా అంటాడు, మార్గంలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గమేదో విచారించి తెలుసుకొని అందులో మీరు నడవండి. కాస్త ఆలోచించండి. కనిపించే ప్రతి స్థలానికి మీరు పరిగెత్తొద్దు, కనిపించే ప్రతి దాన్ని ప్రేమించవద్దు. ఏది సత్యమో, ఏది మేలో, ఏది రమ్యమైనదో, ఏవి ఖ్యాతి గలవో మీరు వివేచించండి అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో ఉన్న మనం యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఈ నదిలో గుండా తీసుకెళ్తున్నాడు. కనుక నదిలో గుండా వెళుతున్న ఈ వ్యక్తి జీవితంలో 4 స్టేజీలు కనపడినాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ 4 అనుభవాలు ఉండాలి. ఏంటో త్వరగా గుర్తు చేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథం 47వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం చదువుదాం. ఆ మనుషుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా
నడిపింపగా నీళ్లు చీల మండలము లోతుగుండెను. మొదటి అనుభవం. కనుక తను తేటగా చెప్తున్నాడు. నదిలో బడి వెళుతూ ఉన్న ప్రవక్తకు మొదటి అనుభవం ఏంటంటే నీళ్లు చీల మండలము లోతు ఉండెను. కనుక విశ్వాసిగా ప్రతి వ్యక్తి దేవుని సంఘమనే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తనే ఈ జీవజలపు నదిలోకి దిగిన తర్వాత, పరిశుద్ధాత్మ ప్రవాహం అనే ఈ అనుభూతి నీవు కలిగిన తర్వాత, నీ మొట్టమొదటి అనుభూతి ఏంటంటే చీలమండలం. అంటే చీలమండలము నడకకు సాదృశ్యంగా ఉన్నది. అది నడకను తెలియజేసేదిగా ఉంది. కనుక నడక కాళ్ళల్లో ఉంటుంది కదా, కనుక కాళ్ళు చీలమండలము నడకను తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభు యొద్దకు వచ్చామో, మారు మనసు పొందామో, ప్రభువుని ఆరాధిస్తున్నామో, మన చీలమండలపు లోతు అంటే మన ఆత్మ సంబంధమైన లోతుతో కూడిన నడక మార్పు చెందాలి. చాలామంది జీవితాల్లో లోకంలో ఎట్లా నడిచామో మందిరంలో కూడా అలాగే నడవటానికి ప్రయత్నిస్తారు. లోకములు ఎలా మాట్లాడామో మందిరంలో కూడా అలాగే మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. లోకంలో ఎలాగూ మనసుతో బ్రతుకుతూ వచ్చామో మందిరంలో కూడా అలాగే ఉండాలనుకుంటారు. అది ఏమాత్రం మనకు క్షేమం కాదు. అది ఏమాత్రం మనకు ఆశీర్వాదకరమైన జీవితం కానే కాదు. దేవుని బిడ్డగా గమనించండి, ఎవడైనా క్రీస్తునందుంటే పాతవేం కావాలి? పాతవి గతించాలి. మన నడక గతించిపోయి నూతనమైన వారిగా పరిశుద్ధమైన నడకను ప్రియులారా మనం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 36వ కీర్తనలో దైవజనుడు ఈ మాట అన్నాడు. చదువుతారా? 36వ కీర్తన దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 4వ వచనాన్ని చదువుదాం. 36వ కీర్తన 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాడు మంచము మీదనే పాపయోచన యోచించును, వాడు కాని నడతలు నడుచును, చెడుతనము వానికి అసహ్యము. గమనించండి, చాలామంది కాని నడతలు నడుస్తున్నారు. ఏ నడతలంట? కాని నడతలు వాళ్ళు నడుస్తున్నారు. కాని నడతలంటే మనకి అవసరం లేని ప్రయాణం, మనకి అవసరం లేని పనిపాటలు, మనకి అవసరం లేని ఆలోచనలు, మనకి అవసరం లేని స్నేహాలు, మనకి అవసరం లేని నిజముగా నిర్ణయాలు. నిజానికి నీకు అవసరమా అంటే అవసరం లేదు. అప్పుడప్పుడు కొంతమంది సెంటర్లో కనబడతారు. ఏంటి బ్రదర్ ఇక్కడికి వచ్చా? ఊరికి నా ఏం లేదు, ఊరికి ఇట్లా వచ్చానంటారు. ఏముండదు, అవసరం లేదు, ఊరికినే వస్తారు. కానీ ఈ నదిలోకి దిగిన తర్వాత అవసరం లేని నడకను మానుకోవాలి. ఈ నదిలోకి నీవు వచ్చిన తర్వాత, ఈ సంఘ సహవాసాన్ని నీవు కోరుకున్న తర్వాత, ఏది పాత అవసరము లేని జీవితము జీవిస్తున్నావో, అది సమయం కావచ్చు, ధనము కావచ్చు, మాటలు కావచ్చు, సహవాసం కావచ్చు, అవసరము లేని వాటిని నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. గమనించారా? అవసరము లేని వాటిని మన జీవితంలో నుంచి మనము పారద్రోలే వారిగా ఉండాలి. అనవసరంగా మనము మాట్లాడేవారిగా, అనవసరంగా మనం ప్రయాణం చేసి, అనవసరముగా మనకు తోచినట్టు బ్రతికే వారిగా ఉండకూడదు. ఎందుకు నడకల విషయం ఇంత జాగ్రత్తగా ఉండాలంటే, నడతలే సామెతల గ్రంథం ఏం చెప్తున్నాయో చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సహితము తన నడవడిక శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో, తన చేష్టాల వలన. అంటే పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం ఏం చెప్తున్నారు? బాలుడు సహితం. బాలుడు అంటే చిన్నవాళ్ళు, వాళ్ళు బాలికలైనా బాలురైనా, చిన్న పిల్లలు సహితము తమ నడవడి శుద్ధమైనదో కాదో, కనుక యథార్థమైనదో కాదో, తమ చేష్టాల వలన. ఇంక వాళ్ళ చేష్టాలు చాలు మనకు సాక్ష్యం. ఇంకా వాళ్ళు మంచోళ్ళండి, వాళ్ళు ఇట్లాంటి అలాంటి అవసరం లేదు. లైవ్లో కనపడుతుంటుంది వాళ్ళ చేష్టాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ నడక, వాళ్ళ యొక్క క్రమం, వాళ్ళ విధానము, వాళ్ళు ఎంత మంచోళ్ళో ఆ లైవ్లో కనబడుతూనే ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు సైతము తమ నడవడిక వలన తాము ఎలాంటి వారో తెలియజేస్తున్నారు. కనుక ఈ నది అనే దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత, ఈ నది అనే యేసుక్రీస్తులోకి నీవు చేర్చబడిన తర్వాత, ఈ నది అనే పరిశుద్ధాత్మ అనుభవంలోకి నీవు వచ్చిన తర్వాత, చెప్పండి, మన నడతలు మారుతూ ఉండాలి. మన నడతలు ఏం కావాలంట?
మారుతూ ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో దావీదు కీర్తనలు ఈ మాట అన్నాడు. 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనం చదువుతారా? 119 కీర్తనల గ్రంథం 119 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. గమనించారా? నడతలు దేని ద్వారా శుద్ధి అవుతాయంట? నువ్వు ఎన్ని రూల్స్ పెట్టు, నడతలే మార్చుకోరు. బెత్తం తీసుకో, నడతలు మార్చుకోరు. ఇంకేమైనా చెయ్యి, పస్తు పెట్టు, నడతలు మార్చుకోరు. వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదంటే బైబిల్ చెప్తుంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. ఈ దినాల్లో అనేక మంది జీవితాల నష్టానికి కారణం ఏంటంటే నడతలు సరిగా ఉండకపోవటం కదా. ఎందుకండి తీరని నష్టానికి ఇలా కారకురాలను అయిపోయినా అంటే నడత సరిగా లేకపోవటం. కనుక దేవుడు కనికరించి మరలా బాగు చేయటానికి మనకు ఈ నదిలోకి తీసుకొస్తున్నాడు. దేవుడు నీ నడతలు బాగు చేయటానికి ఈ క్రమంలోకి తీసుకొస్తున్నాడు. దేవుడు నీ యొక్క మనసును బాగు చేయటానికి ఈ స్థలంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా మనము వాక్యం అనే ఈ జీవనదిని అందిపుచ్చుకొని నడతలను ఏం చేసుకోవాలి? మురికైన వాడు, బురదతో ఉన్నవాడు నదిలో దిగి కాళ్ళు కడుక్కున్నట్టు, దుమ్ముతో ఉన్నవాడు ఇంటి యొద్దకు వెళ్ళి స్నానం చేసినట్టు, దేవుని సంఘములోకి వచ్చినప్పుడు నడతలను బాగు చేసుకునే వ్యక్తులుగా మనం మార్పు చెందాలి. బైబిల్ చెప్తుంది కదా, 1000 మోరలు కొలతతో కలిసి ప్రవక్తను తీసుకెళ్తే మొదటి అనుభవం ఏంటంటే ఎంత లోతుకు వచ్చాడంట? చీలమండలం, అంటే నడతలను సరిచేసుకునే అనుభవం. అందుకే పౌలు రోమపత్రికలు ఈ మాట అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకిరి చేష్టాలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు. ఎలా నడుచుకోవాలంట? మర్యాదగా. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టాలు, ఏమండి కలహము, మత్సరము లేక, ఇవన్నీ లేకపోతే ఇక ఎలాగున్నట్టు? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంటాం. కనుక మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా వాక్యములో రాయబడినట్టు మన నడతలను బాగు చేసే నది ఇది. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభు యొద్దకు రాకముందు అలా జీవించలేకపోయినావు. దేవుని వాక్యము తెలియక ముందు ఇలా జీవించలేకపోయావు. వాక్యం తెలిసిన తర్వాత అయినా మార్చుకోవాలి కదా. వాక్యం తెలిసిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత అయినా నడకలు మార్చుకోవాలి కదా. కనుక దేవుని బిడ్డలుగా ప్రవక్తను దేవుడు ఏం చేశాడు? నదిలో నడిపిస్తున్నాడు, నదిలో తిప్పుతున్నాడు, 1000 మోరలు కొలిచాడు. మొదటి అనుభవం ఏం చేశాడు? నడతలను తెలియచేశాడు. రెండవది చదవండి, ఇదే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 4వ, ఆయన మరి 1000 మోరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు. రెండవ అనుభవం, ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. అర్థమైందా? గిలక లోతులో ఉన్న వ్యక్తి ఇంకొంచెం లోపలికి వెళ్ళి, అంటే భక్తిలో లోపలికి వెళ్తున్నాడు. అది విషయం, మీరు అర్థం చేసుకోండి. భక్తిలో లోపలికి ఎదుగుతున్నాడు. ఇప్పుడు మోకాళ్ళ లోతుకి వెళ్ళాడు. మోకాళ్ళు ప్రార్థనా జీవితానికి సంకేతం. మోకాళ్ళు దేనికి గుర్తుకున్నాయి? ప్రార్థనా జీవితం. విశ్వాసిగా దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత నీ ప్రార్థనా అనుభవాల్లో మార్పు రావాలి. ఏదో వెనకటికి ప్రార్థన చేసి ఫోటో దగ్గర దండం పెట్టుకున్నట్టు ఉండకూడదు. మనము ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. ప్రార్థనలో ఎదుగుతుండాలి. ప్రార్థనలో ఉజ్జీవించబడాలి. ఒక దైవజనుడు అన్నాడు, ప్రార్థనలో ఎవరి మోకాళ్ళు నల్లబడతాయో వాళ్ళు మొఖాలు తెల్లగా ఉంటాయి అని చెప్పాడు. కనుక ప్రార్థనలో మనం మోకరించాలి. ప్రతి వారు దేవుని ఎదుట మోకరించాలని ప్రవక్త అయిన యెషయా తన పుస్తకంలో రాశాడు. చదువుతారా? యెషయా గ్రంథము దేవుని వాక్యము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 45:23 దేవుని వాక్యములోను, నా ఎదుట ప్రతి మోకాలు వంగునట్లు ప్రతి నాలుక నా తోడని
ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము, గమనించండి 23వ వచనములో, నా ఎదుట ప్రతి మోకాలు, నా ఎదుట ఎవరంట? ప్రతి మోకాలు వంగాలి. గమనించండి, దేవుని యొక్క గొప్పతనం తెలిస్తే మోకరించకుండా ఎవరుంటారు? చాలామందికి దేవుని గొప్పతనం తెలియకనే అబ్రహాం ఇంటికి దేవదూతలు వస్తున్నారు, దేవుడు వచ్చాడు కనుక ఆదికాండం 18లో అబ్రహామునకు యెహోవా కనిపించి, అబ్రహాము వారు వస్తూ ఉంటే సాగిలపడ్డాడంట. వారు వస్తుంటే ఎదురుపోయి ఏం చేశాడు? సాగిలపడ్డాడు. దేవుని ఎదుట మనం సాగిలపడాలి కనుక మనం మోకరించాలి. మోకరించటం అనేది నీ ప్రార్థనా జీవితానికి సంకేతం. ప్రార్థన చేసుకుంటున్నావా? ఎందుకు చేసుకోనండి? బయటికి వెళ్ళేటప్పుడు ప్రభువా నన్ను కాపాడు, ఇంట్లోకి రాగానే ప్రభువా నన్ను కాపాడినందుకు వందనాలు, ఆమెన్, ఈ ప్రార్థన. కనుక వెళ్ళేటప్పుడు కాపాడమంటాం, కాపాడిన తర్వాత కాపాడినందుకు స్తోత్రం అంటాం. దీన్ని ప్రార్థన అనరు. ప్రార్థన అనేది అది విజ్ఞాపన, ప్రభువుతో గడపటం, ప్రభువుతో కూర్చోవటం, ప్రభువుతో సహవాసం చేయటం. ఇప్పుడు గమనించండి, కొన్ని విషయాలు మనం ఫోన్లో మాట్లాడం, వ్యక్తిగతంగా పర్సన్ కలిసి మాట్లాడాలనుకుంటాం. ఎలాంటి విషయాలు అలాగ అనుకుంటాం చెప్పండి? చాలా ప్రాముఖ్యమని. ఇలాంటి ఫోన్లో కాదండి, మనం వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళి సమయం తీసుకొని కూర్చొని, మంచి వాతావరణం ఉన్నప్పుడు కూర్చొని దగ్గరగా మాట్లాడుకునే విషయాలు చాలా చాలా బలమైన విషయాలు అనుకుంటాం కదా. నిజమే, ప్రార్థన అనేది ఫోన్లో మాట్లాడినంత చిన్న విషయం కాదు. దగ్గరికి వెళ్ళి కూర్చునేది, ప్రభువును ప్రాధేయపడేది, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ శ్రమల కొరకు, నీలో ఉన్న ఒడిదుడుకుల కొరకు, నీకు ఎదురయ్యే కష్టాల కొరకు, దేవునితో నీవు జీవించవలసిన జీవితం కొరకు, నీ జీవితంలో ఎన్ని వాటములు, ఎన్ని అపజయాలు, ఎన్ని గందరగోళాలు, ఎన్ని భయంకరమైన మొయ్యలేని భారాలు ఉన్నాయో వాటన్నిటినీ నీ హృదయాన్ని కొమ్మరించుకోవటానికి ఫోన్లో సరిపోతుందా? ఆన్లైన్ ప్రేయర్ సరిపోతుందా? కాన్ఫరెన్స్ ప్రేయర్ సరిపోతుందా? నీవు ప్రత్యేకంగా ప్రభువుతో కూర్చో. నీవు ప్రత్యేకంగా ప్రభు దగ్గర కూర్చోవడానికి ఇష్టపడు. నీవు ప్రత్యేకంగా ప్రభు పాదాలు పట్టుకోవటానికి ఇష్టపడు. ఈ దైవజనుడు దేవుని యొక్క సేవకుడైన ప్రవక్తను నదిలోకి దించాడు. మొదటి అనుభవం నడకలు, రెండో అనుభవం మోకాళ్ళ లోతు. మోకాళ్ళ లోతు దేన్ని సంకేతం చెప్పండి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా పరులందరూ కూడా మోకరించి ప్రార్థించిన వారే. ప్రార్థనా పరులు బైబిల్ గ్రంథములో అనేక మంది ప్రార్థనా పరులు చదువుతారా? దానియేలు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేశాడంట? ఎట్లా ప్రార్థన చేశాడు? మోకాళ్ళుని. ఎవరు? దానియేలు అంటే ఎవరు? ఎలాంటి స్థితి ఆయనది అప్పటికి? ఏవండి, దానియేలు యొక్క జీవితం బబులోనులో 2 అనుభవాలు. మొదట బానిసలుగా వచ్చిన వారు, ఆ తర్వాత దేశానికి బాస్ అయిన వాడు. అతడు బానిసగా ఉన్నప్పుడు మోకరించడం వేరే విషయం, అర్థమైందా? కష్టాలున్నప్పుడు మోకరించడం వేరే విషయం, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు మోకరించడం అది వేరే విషయం. అతడు దేశమంతటిలో, ఆ యొక్క దేశమంతటిలో అతని స్థానం ఏంటో తెలుసా? 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటిపై అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు 120 మంది అధిపతులు దేశమంతటి మీద ఉన్నారంట. 2వ వచనం, వారిపై 3 ప్రధానులు నియమించాడు. ఇది ఇంకా గొప్ప విషయం. ఆ 3లో దానియేలు. ఇప్పుడు చెప్పండి, దానియేలు స్థితి ఏంటంటే ఈక్వల్ రాజులాగా ఉన్నాడంతే. ఇంక రాజు వచ్చినా ఒకటే, దానియేలు వచ్చినా ఒకటే. ఒకవేళ ఏదైనా సెలవు పెట్టుకొని రాజుగారు ఆరోగ్యరీత్యా రాలేకపోతే దానియేలు గారు ఆ మీటింగ్లో కనబడితే రాజును చూసినట్టే చూస్తారు. కనుక ఇంత హోదా కలిగిన వ్యక్తి అండి, ఇంత గొప్ప వ్యక్తి. ఏమండి, దానియేలు సంతకానికి విలువ ఉంది, దానియేలు మాటకు విలువ ఉంది, దానియేలు ప్రయాణానికి విలువ ఉంది, దానియేలు జీవించే ప్రతి సమయానికి, ప్రతి నిమిషానికి విలువ ఉంది. ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు రాలేడు, ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోలేడు. అయినా
దేవుని యొక్క సన్నిధిలో మోకరించేటప్పుడు మాత్రం ఏం చేసేవాడు? ఆయన మోకాళ్ళునేవాడు. కనుక చాలాసార్లు మన పరిస్థితులు మనల్ని మోకరించకుండా చేస్తుంటాయి. మన పరిస్థితులు అనారోగ్యాన్ని బట్టి మోకరించకపోవటం వేరే విషయం. అర్థమైందా? మోకరించడానికి అనుకూలమైన వాతావరణం లేనప్పుడు మోకరించకపోవటం వేరే విషయం. ప్రార్థన చేసుకోవటానికి అనుకూలత ఉండి, మోకరించే అవకాశం ఉండి, మోకరించే దేవుడు నీ ఎదుట నిలబడ్డాడని తెలిసి కూడా మోకరించకుండా ఉండి ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేసుకుంటూ గడిపితే ఎలాగ ఆత్మీయంగా ఎదుగుతావు? ఎలాగ ఆత్మీయంగా బలవంతులుగా మారుతాం? కనుక మోకరించటం ద్వారా నీ శరీరం నలుగుతుంది. మోకరించటం ద్వారా నీ దీనత్వం పెరుగుతుంది. మోకరించటం ద్వారా దేవుని నీవు ఘనపరుస్తూ ఉంటావు. మోకరించటం ద్వారా దేవుడు గొప్పవాడని నేను ఒప్పుకుంటున్నావు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ నదిలోకి వెళ్ళిన ఈ వ్యక్తి ఎంత లోతుకి వెళ్ళాడంట? మోకాళ్ళ లోతు. అంటే ప్రార్థన. ఈరోజు ప్రభుబాల్లో చేవేసే ముందు, ప్రభువా నా ప్రార్థనా జీవితాన్ని పెంచుకుంటానయ్యా, తీర్మానం చేసుకుంటావా? నా ప్రార్థన విధానం మార్చుకుంటానయ్యా, ఇదివరకులా కాదు నాయనా, నేను ఇప్పుడు ఖచ్చితంగా నా మనస్సులో నలిగే ప్రార్థన, కన్నీళ్ళు వచ్చే ప్రార్థన, హృదయం బద్దలయ్యే ప్రార్థన, పరిస్థితులు మార్చే ప్రార్థన, సూర్యచంద్రులను ఆపగలిగిన ప్రార్థన, మన్నాను కురిపించగలిగిన ప్రార్థన, బంధకాలు తెంపివేసే ప్రార్థన, గోడలు కూల్చే ప్రార్థన, పరిస్థితులపై జయమును సాధించే ప్రార్థన నేను చేస్తానయ్యా, నన్ను సిద్ధపరచయ్యా. ప్రభువుని అడుగుతావా? కనుక ఈ నదిలో నీవున్నావు. నీవు నది వెలపలుంటే వేరే విషయం. నీవు విలువైన సంఘంలోకి వచ్చావు, విలువైన వాక్యాన్ని వినే వ్యక్తిగా కూర్చున్నావు, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థనా జీవితాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? కనుక రెండవ అనుభవం ఏంటంటే మోకాళ్ళ జీవితం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దేవుని వాక్యములో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకం మందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఓ సంగమా, మీరు శక్తిమంతులుగా ఉండాలి. విశ్వాసులారా, మీరు బలవంతులుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. క్రీస్తులో మీరు ఏరుపారాలి. మీరు నిస్సత్తువుగా నిస్సారంగా ఉండకూడదు. మీరు ప్రభావవంతులుగా ఉండాలి. మీరు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉండాలి. మీరు మీ సంఘానికి ఆశీర్వదకరంగా ఉండాలి. మీరు ఇలా ఎదగాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఎలాగో తెలుసా? 14 అంటాడు కదా దేవుని వాక్యములో, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఆ తండ్రి ఎదుట ఎలా ప్రార్థన చేశాడంట? మోకాళ్ళుని. దానియేలు ప్రార్థించాడు, సింహాలు నోర్లు మూసుకున్నాయి. పౌలు ప్రార్థన చేశాడు, అనేకులు మనోనేత్రాలు తెరవబడినాయి. అనేక మంది కుష్ఠరోగి మోకరించి ప్రార్థన చేశాడు, ఆ రోగం నుంచి తాను విడుదల పొందాడు. మరి నీవెందుకు మోకాళ్ళ లోతులోకి రాకూడదు? కనుక ఈ మందిరములో నుండి ప్రవహిస్తున్న ఈ నది ఉన్నదే, ఈ నదిలో యెహెజ్కేలు మొదటి అనుభవంలో నిజముగా చీలమండలం అంటే నడకల జీవితాన్ని తెలియచేసింది. రెండవ మోకాళ్ళ లోతు ప్రార్థనా జీవితాన్ని తెలియజేసి. మూడవది చదవండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 47 4వ వచనం. మరలా 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. మూడవది మొలలోతు అంటే నడుముల అనుభవం. అంటే లోతు పెరుగుతుంది. లోతు ఏం చేస్తుందంట? మొదట గిలకల లోతు అంటే నడతలు, రెండవది మోకాళ్ళ లోతు ప్రార్థనా జీవితం, మూడవది నడుము లోతుకి వచ్చేసాడు మొలల్లోతు
మొలల లోతు, నడుముల లోతు స్థిరమైన జీవితం. స్థిరమైన జీవితం, స్థిరమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. గమనించారా? కొన్ని సందర్భాల్లో ఆ నడు వంగిపోయిన స్త్రీని గురించి మనం వింటాం. ఏం వంగిపోయిందంట? నడు వంగిపోయిన స్త్రీ. ఎక్కడుందన్నమాట? లూకాసు వార్త 13వ అధ్యాయం అనుకుంటా. చదువుదామా? లూకాసు వార్త 13వ అధ్యాయము. అవును, 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చుచుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా ఏం వంగిపోయిందంట? వంగిపోయినది. అంటే స్థిరత్వము లేని స్థితి. స్థిరత్వము లేని స్థితి. సంఘములో ఈ నదిలో నీవు దిగినావు, ఈ నదిలో నీవు నడుస్తున్నావు, ఈ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావు కనుక ఇప్పుడు నువ్వేమి నేర్చుకోవాలి? స్థిరమైన జీవితాన్ని నేర్చుకోవాలి. వంగిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు. చీటికి మాటికి చిన్ని వాటికి వంగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. అర్థమైందా? లోకంలో ఎన్నో విషయాలు నిన్ను వంచేయటానికి ప్రయత్నిస్తాయి. ఎన్నో విషయాలు దేవుని నుండి దూరం చేయడానికి, సంఘం నుండి దూరం చేయడానికి, ఆత్మీయ ఆశీర్వాదాలు నీవు అనుభవించకుండా నిన్ను దూరం చేయటానికి సమాజంలో, సంఘములో, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, స్నేహితుల మధ్య, నీవు ఉద్యోగం చేసే స్థలములో, నీవు వ్యాపారం చేసే స్థలములో, నీవు వ్యవసాయం చేసే పొలములో, నీవు తిరుగుతున్న సమాజములో నిన్ను వంచేయటానికి లోకం ప్రయత్నిస్తానే ఉంటుంది. యేసుప్రభునే వంచటానికి దుష్టుడు ప్లాన్ చేశాడు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను ఏం చేసుకో అన్నాడు? రొట్టెలుగా చేసుకో అన్నాడు. అబ్బాయి ఆయన వంగలేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు కదా. అబ్బాయి ఆయన వంగలేదు. కనుక ఆయన వంగకుండా జీవించాడు. దేవుని బిడ్డలకు గమనించు, దేవుడు నిన్ను ఒక స్థిరమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. అర్థం చేసుకో. నిన్ను ఒక బలమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. అందుకే ఈ నదిలోకి దించాడు నిన్ను. అందుకే ఈ సంఘంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మూడవ అనుభవం ఏంటంటే మొలలోతు. అంటే నడుముల అనుభవం స్థిరమైన జీవితాన్ని తెలియజేస్తున్నది. అందుకే పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఈ మాట అంటాడు. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టిని మీరు కట్టుకోండి. సత్యమను దట్టిని కట్టుకుని నీతి అని మైమరువు. గమనించండి, మీరు దుష్టుని జయించాలంటే మీ నడుము వంగిపోకుండా, భక్తిలో జారిపోకుండా, సమర్పణలో వంగిపోకుండా, విశ్వాసములో వంగిపోకుండా, పరిశుద్ధ జీవితంలో జారిపోకుండా మీ నడుములకు సత్యమనే దట్టిని ఏం చేయాలంట? సత్యమనే దట్టిని కట్టుకోవాలి. సత్యం అంటే వాక్యమే. యేసుప్రభువే సత్యం. ఆయన వాక్యమే సత్యం కదా. కనుక ఈ వాక్యమును నీ నడుముకు నీవు కట్టుకోవాలి. కనుక నీవు వంగిపోని వ్యక్తిగా ఉండకుండా ఉండాలి. నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడప్పుడు అంటారు కదా, వాళ్ళు సంఘం కొరకు నిలబడిన వాళ్ళండి అంటే అర్థం ఏంటి? వంగిపోలేదు అని అర్థం. వాళ్ళు దేవుని కొరకు నిలబడిన వాళ్ళండి, వాళ్ళు విశ్వాసం కొరకు నిలబడిన వాళ్ళండి, వాళ్ళు ప్రేమ కొరకు నిలబడిన వాళ్ళండి అంటే వంగిపోలేదు అని అర్థం. కనుక ఈ నదిలో నీవు వంగిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో ఆలోచించే. నీవు వంగిపోయిన స్థితిలో బ్రతుకుతుంటే దేవుడు నిన్ను సరిచేయటానికి మాట్లాడుతున్నాడు, నిన్ను నిలబెట్టడానికి మాట్లాడుతున్నాడు, నీ జీవితమును కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు. చదువుతారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. కనుక స్థిరమైన జీవితం అంటే ఏంటి అంటే, స్థిరమైన జీవితాన్ని గురించి పౌలు అంటున్నాడు, ప్రభువు కార్యాభివృద్ధి యందు నీవు ఎల్లప్పుడూ ఎలాగుండాలి? కార్యముల విషయముల ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండు. ఆశలో చల్లారిపోవద్దు.
ఆశ కలిగిన వ్యక్తి గుండు. దేవుని పని, దేవుని కార్యము, దేవుని సంఘము, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని మహిమ కొరకిది, దేవుని యొక్క ఘనత కొరకిది, దేవుని ప్రజలు ఆరాధించుకున్నట్టు కొరకు, దేవుని యొక్క సేవ జరగటం కొరకు, ఇవన్నీ దేవుని కార్యాలు. ఇవన్నీ ఏ కార్యాలంట? కనుక కదలని వారును స్థిరులను ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఎలాగుండాలి? ఆసక్తి కలిగిన వారు ఉంటున్నాము. ఆసక్తి కలిగిన వారిగా ఒక వారం ఉండే ఆసక్తి మరొక వారం, ఒక నెలలో ఉండే ఆసక్తి మరొక నెలలో, ఇవాళ ఉన్న ఆసక్తి రేపు ఉండకపోవటం ప్రియులారా ఎంత శోచనీయం. ఈరోజున్న ఆరోగ్యం రేపు లేకపోతే ఎంత దిగులు పడతావు? ఈరోజున్న మంచి పేరు రేపు వెళ్ళిపోతే ఎంత దిగులు పడతావు? ఈరోజున్న ఆస్తి రేపు ఉండకపోతే ఎంత దిగులు పడతావు? కానీ ఆత్మీయంగా కూడా నీవు అలాగే దిగులు పడాలి. ఆత్మీయంగా కూడా భౌతిక సంబంధమైన విషయాలలో నిలకడ లేకపోతే నీవు నీ బిడ్డల విషయమై ఎంత నలుగుతావో, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నీ నడుము స్థిరపరుచుకోకపోతే, నడుముల లోతులోకి నీవు రాకపోతే దేవుని సన్నిధిలో దిగులు పడాలి. ప్రభువా, నన్ను స్థిరపరచు నాయనా, నన్ను బలపరచు నాయనా. స్థిరపరచువాడు పడిపోకుండా నిలబెట్టువాడు. ఇంకేం తెలుసు కదా పాట కూడా. కనుక స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, నిలబెట్టే దేవుడు, నడిపించే దేవుడు నీకున్నాడని తెలిసి నీవెందుకు నడువంగిపోయిన స్త్రీలాగా ఉండాలి? కనుక మొదటిగా మోకాళ్ళ మొలల మొదటి అనుభవం ఏంటి? గిలకల లోత్ అంటే చీలమండలం అంటే దాన్ని ఏమన్నారు? నడకలు. రెండవది ఏంటంటే మోకాళ్ళ లోతు, ప్రార్థనా జీవితం. మూడవది మొలల లోతు అంటే స్థిరమైన భక్తి జీవితం, స్థిరమైన భక్తి. మూడవ చదివి ప్రార్థన చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం మరలా చదువుదాం. పరిశుద్ధ 4వ అధ్యాయం 47వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఇంకను 1000 మోరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మునిగి తేలే అనుభవం. 4వది. ఇదే వ్యక్తి ఏం చేస్తాడు? మునుగుతుంటాడు, తేలుతుంటాడు, మునుగుతుంటాడు, తేలుతుంటాడు. ప్రారంభ భక్తి ఎలాగుంది? ప్రారంభ భక్తి నదిలోకి దిగినప్పుడు ఎలాగుంది? చీలమండలం. మునిగే అనుభవం ఉందా? లేదు. తర్వాత కొద్ది కాలానికి ఏమైంది? మోకాళ్ళ అనుభవం, ప్రార్థనా జీవితం. ఆ తర్వాత కొద్ది కాలానికి నడుముల లోతు అంటే స్థిరమైన జీవితం. ఇక 4వ అనుభవం మునిగే జీవితం, మునిగి తేలే జీవితం అంటే పరిపూర్ణమైన దేవుని ఆత్మ కలిగిన జీవితం. ప్రియులారా, మనము ఈ 4వ అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరము కూడా ఇట్టి అనుభవంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రవక్త అన్నాడు, యెహెజ్కేల్ రా, ఇటు నీకు ఒక పాఠం నేర్పాలనుకుంటున్నా. ఈ నదిని చూడు, ఇది ఎక్కడి నుంచి పారింది కాదయ్యా, కొండల్లో లోయల్లో పుట్టింది కాదు, దేవుని గర్భాలయములో గడప కింద నుండి పుట్టిన నది. దేవుని మందిరంలో పుట్టిన ఈ నది దేవుడే, దేవుని వాక్యమే, పరిశుద్ధాత్ముడే. ఈయన నిన్ను తడపే దేవుడు, ఈయన నిన్ను దీవించే దేవుడు, ఈయన నిన్ను బాగు చేయాలనుకునే దేవుడు. ఆయన 4 అనుభవాలు మన ముందుంచాడు. ఆలోచిస్తావా? 4ట్లో ఎక్కడ స్ట్రక్ అయిపోయావో? 4 అనుభవాలు కలిగి ఉంటే సంతోషమే. ఒకవేళ నీవు ప్రారంభ దశలో ఉంటే 2వ దశలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2వ దశలో ఆగిపోతే 3వ అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ అనుభవమే చాలు అనుకుంటే 4వ అనుభవంలోకి నీవు రావాలని దేవుడు 4వ అనుభవం ఏంటంటే ఏదలేనంత అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకటం. రోమాపత్రిక 8వ అధ్యాయం ఒక్క మాట చదవండి. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవునికి స్తోత్రం. దేని ద్వారా నువ్వు నడిపించబడాలి? దేవుని ఆత్మచేత. నిన్నెవరు నడిపించకూడదు. స్నేహితురాళ్ళు కాదు, బంధువులు ఇరుగు పొరుగు వారికి కాదు. లోకంలో నడిపించే వాళ్ళు బళ్ళ మంది ఉంటారు. దేవుని సన్నిధిలో నడిపించేది దేవుని ఆత్మనే. దేవుని ఆత్మ నిన్ను తీసుకొస్తున్నాడు, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నీకు ధైర్యం చెప్తున్నాడు.
దేవుని ఆత్మ నిన్ను దీవిస్తాడు. బైబిల్ చెప్తుంది, హగ్గై గ్రంథం, జకర్యా గ్రంథం, యోవేలు గ్రంథం మనం చదువుతూ ఉంటే దేవుని ఆత్మ మీ మధ్యనది కనుక మీరు భయపడొద్దు, మీరు పోగొట్టుకున్న పంటను తిరిగి నేను మీకు ఇస్తాను, కనుక నా జనులు ఎన్నడూ సిగ్గునందరు. ఇలాగూ దేవుడు ఎన్నో ప్రవచనాత్మకమైన వాగ్దానాలు కుమ్మరించాడు. కనుక దేవుని ఆత్మచేత నీవు నడిపించబడు. ప్రభువా, నా బిడ్డలకు నీ ఆత్మచేత నన్ను నీ ఆత్మచేత నడిపించు. నా కుటుంబం యొక్క నాయకుడు మీరేనయ్యా, పరిశుద్ధాత్మచేత మమ్మల్ని నడిపించువా. ప్రభువుని అడిగితే ఎంత మేలు పొందుకుంటావు, ప్రభువుని అడిగితే ఎంత దీవించబడతావు. కనుక ఈ 4 అనుభవాలను నడిపించే ఈ నది ఏం చేస్తుంది? ఇప్పుడు చదవండి యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చదివిన భాగం 47:9. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ ఆయన నిన్ను బ్రతికిస్తాడు. కృంగిపోతున్నావేమో, విచారిస్తున్నావేమో, ఈ ప్రవహించే నది, ఈ ప్రవహించే వాక్యం, ఈ ప్రవహించే దేవుని ఆత్మ నిన్ను బ్రతికించటానికి, నిన్ను భయపెట్టడానికి కాదు సుమా, నిన్ను గందరగోళానికి లోను చేయడానికి కాదు, నిన్ను సరిచేయటానికి, నీ నడతలు మార్చడానికి, నీ మోకాళ్ళను వంచటానికి, నిన్ను ప్రార్థనాపరురాలుగా చేయటానికి, నీ నడుమును గట్టిపరచటానికి, అంటే నిన్ను స్థిరమైన వ్యక్తిగా మార్చటానికి, నిన్ను తన ఆత్మతో అలంకరించటానికి, నింపటానికి. ప్రభువా, నన్ను అలా చేయవా, నన్ను అలా మార్చవా. ప్రభువుని అడిగితే మేలు పొందుకుంటావు. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని బిడ్డలుగా, ప్రభువా, నేను ఈ అనుభవంలో లేనని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను కనికరించు నాయనా. నేను లోక నదిలోనే కొట్టుకుపోతున్నా, లోక నదిలో తేలుతున్నా, నన్ను క్షమించు నాయనా. ఈ జీవన సంబంధమైనవే నాకు ముఖ్యమైపోయినాయి. నీ సన్నిధిని కొరకైన ఆకలి లేని వ్యక్తిని అయిపోయినా, నీ మందిరాన్ని గురించిన ఆకలి లేని వ్యక్తిని అయిపోయినా, నిజంగా బ్రతుకుతున్నా పేరుంది కానీ ఆత్మీయంగా మృతుడుగా ఉన్నా, నన్ను క్షమించు, నన్ను నడిపించు. ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రవక్తను నడిపించాడు, ఆయన గిలకల లోతుకు తీసుకొచ్చాడు, చీలమండలం లోతుకు తీసుకొచ్చాడు, అంతటితో ఆగలేదు. ఆయన మోకాళ్ళ లోతుకు తెచ్చాడు, అంతటితో ఆగలేదు. ఆయన మొలల్లోతు, నడుముల్లోతుకు తీసుకొచ్చాడు, అంతటితో ఆగలేదు. ఆయన మునిగి తేలే ఈదలేనంత స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఈరోజు ప్రియ సహోదరుడిగా, దేవుడు నీ పట్ల ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడో నీకు తెలుసా? నువ్వు ఎంత ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడో నీకు అర్థమవుతుందా? ఎంత ఎదగాలని దేవుడు ఆశపడ్డాడో నీకు అర్థమవుతుందా? ఎంత ఉన్నతమైన బిడ్డగా నీవు దేవుని కొరకు బ్రతకాలని నీ కోసం ప్రాణం పెట్టాడో నీకు అర్థమవుతుందా? ప్రభువా, నన్ను కనికరించు నాయనా, నులివెచ్చగా బ్రతుకుతున్నానయ్యా, ఓడిపోయిన వ్యక్తిగా బ్రతుకుతున్నానయ్యా, నిస్సారంగా బ్రతుకుతున్నానయ్యా, నాలో చలనం పుట్టించయ్యా, నాలో వెట్ట కలిగించయ్యా, నన్ను బలవంతునిగా చేయి నాయనా. ఆ ప్రవక్తను నడిపించిన దేవా, నన్ను నడిపించు. ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎవరిని దాటిపోడు, ఎవరిని విడిచిపెట్టాడు. నీవు ఆత్మలో ఎదగాలని కోరుకుంటా, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, నీవు ఆత్మలో మునిగి తేలాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అలాంటి కృపను మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువుని అడుగు, ప్రభువా, నా బిడ్డలకు సహాయం చేయి. ప్రభువా, నాకు సహాయం చేయి. దేవుడు అలాంటి ఆత్మ సంబంధమైన కృపలతో మనందరిని అలంకరించి నింపునట్లు ప్రభు వైపు చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు మనం చూస్తూ ముందుకు వెళ్దాం.